పాకిస్తాన్లో ఏం జరుగుతుంది? రెండు అతి ముఖ్యమైన విషయాలు ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ విషయం ఏమిటి అంటే పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ అసీం మునీర్. సో ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు అంటే గజ వణుకుతున్నాడు. వణకడము అంటే ఎలా చెప్పాలి, తన టోటల్ ఫ్యామిలీని ఇవాళ ఇతను యూరోప్ పంపించేశాడు. స్పెషల్ పర్మిషన్ తీసుకొని మొత్తము కుటుంబం, మీరు ఎవరు పాకిస్తాన్లో ఉండకండి, ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. మరి నీ పరిస్థితి ఏమిటి అంటే నేను ఆర్మీలో ఉన్నాను కాబట్టి సో ముందు నేను నన్ను రక్షించుకుంటాను, ఒకవేళ ఏమైనా జరిగితే నేను కూడా యూరోప్ పారిపోయి వచ్చేస్తాను. సో ఇది ఇతను మాట్లాడుతున్న విషయం. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీకు ఈ దొంగల మూట, ఈ తోడు దొంగలు అంటారు చూసారా, వీళ్ళందరూ కూడా అంటే పాకిస్తాన్ మిలిటరీలో ఉండే అధికారులు వీళ్ళందరూ కూడా తమ ఫ్యామిలీస్ను అర్జెంటుగా యూరోప్ పంపించే పనిలో ఉన్నారు. ఇది ఇవాళ వార్త. మీరు క్లియర్గా గూగుల్లో చూడొచ్చు. అసీం మునీర్ యొక్క కుటుంబము ఏ దేశానికి పారిపోతున్నారు క్లియర్గా చూడొచ్చు. కానీ చూడండి, ఇంకొక వైపు ఈ పాకిస్తాన్ సైనికులు మీకు రోజుకి 2000 మంది చొప్పున రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఇలాగా అంటే అసీం మునీర్ని ఒక పప్పెట్ అన్నారు, చేత కాని అధికారి అన్నారు. అయినా కూడా తగ్గుతున్నాడా? తగ్గడం లేదు. సో అలాంటప్పుడు నువ్వు నీ ఫ్యామిలీని కాపాడుకోవడానికి వీళ్ళందరినీ కూడా అర్జెంటుగా యూరోప్ తరలిస్తున్నప్పుడు మా పరిస్థితి ఏంటి? మేము బలిపశువులు అయిపోవాలా? మేము ఎల్ఓసి వద్ద, బలూచిస్తాన్ వద్ద, అలాగే ఖైబర్ పఖ్తూన్ఖ్వా వద్ద ఈ తీవ్రవాదుల చేతుల్లో మేము ఇలాగా అంటే హతమవుతూ పోవాలా? బలిపశువులమా? మాకు ఫ్యామిలీస్ ఉండవా? మరి మాకు పెళ్ళాం పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని మేము ఏ దేశానికి పంపించాలి? ఇది వీళ్ళ ప్రశ్న. అంటే నువ్వు ఉన్నత అధికారి కాబట్టి నీకే అడ్వాంటేజ్ ఉంది, మరి మేము మామూలు సైనికులము కదా, సో మేము మా ఫ్యామిలీ నుంచి దూరం అవ్వాలి, ప్రాణత్యాగాలు చెయ్యాలి. అడిగితే దేశం కోసం ఈ మాత్రం చెయ్యరా? నువ్వు అడుగుతావు, మరి నువ్వు నీ ఫ్యామిలీని ఏం చేస్తున్నావు? కాబట్టి మాకు వద్దు. వీళ్ళు ఏం చేస్తున్నారు? పష్తూన్ యువకులు కదండి, ఎవరైతే పష్తూన్ జాతికి చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ నేరుగా తాలిబాన్ వైపు వెళ్ళిపోతున్నారు. మేము తాలిబాన్తో ఉంటాము, వాళ్ళే మాకు రక్ష. ఇది ఒకవైపు. ఇంకొక వైపు బలూచిస్తాన్కి చెందిన వాళ్ళు బలూచ్ లిబరేషన్ ఆర్మీతో చేరిపోతున్నారు. మరి అది కూడా ఆర్మీయే కదా. సో ఇలాగ పాకిస్తాన్లో సైనికులు, ఈ జూనియర్ ఆఫీసర్స్ ముక్కలుగా ఆ డివిజన్స్ అంతా కూడా ముక్కలు అయిపోవడం. ఇప్పుడు దీనికి మెయిన్ రీజన్ ఏమిటి అంటే బీహార్లో మోదీ గారు మాట్లాడుతున్నారు, చెప్పాను కదా, హిందీ నుంచి ఇంగ్లీష్కి మారిపోయారు ఈయన. ఎందుకు? మీకు ఇంటర్నేషనల్ మీడియా అక్కడ చూస్తుంది. సో ఈ టైంలో ఈయన ఏమంటున్నారు అంటే తీవ్రవాదులను శిక్షించడము ఇక్కడతో ఆగిపోయిందా? కాదు. వాళ్ళ హ్యాండిలర్స్ అలాగే వాళ్ళ బ్యాకర్స్. హ్యాండిలర్స్ అంటే ఎవరు? ఐఎస్ఐ వాళ్ళు, మత గురువులు. బ్యాకర్స్ అంటే ఎవరు? పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ సివిలియన్ ప్రభుత్వం. సో వీళ్ళే బ్యాకర్స్. కాబట్టి భారత్ యొక్క ఆలోచన ఏమిటి? ఒట్టి తీవ్రవాదులు కాదు, పాకిస్తాన్ ప్రభుత్వము, పాకిస్తాన్ ఆర్మీ కూడా ఇవాళ మన టార్గెట్ అయిపోయింది. ఇది ఎఫ్బిఐ ఉన్నత అధికారులు వాళ్ళు ఏం చెప్తున్నారు? భారత ప్రభుత్వము క్లియర్ కట్ ఆజ్ఞలు ఇస్తుంది, ఆర్డర్స్. ఎవరైతే ఇండియాకు వ్యతిరేకంగా ప్రపంచ స్థాయిలో, మీరు అది కెనడా అనండి, పాకిస్తాన్, యూకే, ఆస్ట్రేలియా, అమెరికా, ఎక్కడైనా సరే మీరు మాకు వ్యతిరేకంగా పనులు చేస్తే, మా మీద కుట్రలు పన్నితే మా రా ఏజెంట్లు అక్కడికి వస్తారు, మీ అంతు చూస్తారు. ఇది డైరెక్ట్గా భారత ప్రభుత్వం ఇస్తున్న ఆజ్ఞ, క్లియర్గా చెప్తున్నారు. అలాంటప్పుడు మోదీ గారు కూడా ఇదే మాట్లాడుతున్నారు కదా. సో ఇవాళ ఏమిటి? 2020 నుంచి 20 మేజర్ అసాసినేషన్స్ అంటే ప్రపంచ స్థాయిలో మీకు పెద్ద తీవ్రవాద నాయకుల నుంచి, మీకు ఈ గ్యాంగ్స్టర్స్ నుంచి పొలిటీషియన్స్ ఉన్నారు, మత పెద్దలు ఉన్నారు. ఎవరైతే భారత్కు అంటే ఇంకా చెప్పాలంటే సయ్యద్ హఫీజ్ లాంటి వాళ్ళు, వాడి డోరు దాకా కూడా మన రా ఏజెంట్లు వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ వాడు చచ్చిపోయేవాడు, లాస్ట్ మూమెంట్లో తప్పించుకొని పారిపోయాడు.
లేకపోతే వాడి పని కూడా అయిపోయేది. వాడి పని అయితే లష్కర్-ఇ తైబా అనండి, జైష్-ఇ మహమ్మద్ వీళ్ళందరూ కూడా కుప్ప కూలిపోయే వాళ్ళు, జస్ట్ మిస్ అని చెప్పాలి. అలాంటిది ఇవాళ న్యూ ఇండియాలో ఇది ఒక న్యూ ట్రెండ్ అండి. మా గురించి మాకు వ్యతిరేకంగా మాపై మీరు కుట్రలు పన్నేరు అంటే మీరు రావడము కాదురా, మేమే వస్తాము. సో ఈ ట్రెండ్లో వెళుతున్నప్పుడు మీకు అమెరికా యొక్క పెంటగాన్ అధికారి మైకల్ రూబెన్ అంటారు, సింపుల్గా చెప్తున్నాడు. ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఉన్నాడు చూసారా, అసీం మునీర్, ఇతను ఒసామా బిన్ లాడెన్ లాంటి వాడు. ఇతను యువకులను రెచ్చగొట్టి తీవ్రవాదంలోకి తీసుకువెళ్ళి తరువాత అమెరికాపై, భారత్ లాంటి దేశాల మీద వీళ్లను పంపించడంలో ఇతను చాలా చాలా తెలివైన వాడు. ముందు ఇతన్ని వేసేయాలి అంటే ఇతను మా టార్గెట్లో ఉన్నాడు కాబట్టి ఎనీ మూమెంట్ చూడండి, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ప్రభుత్వము అపాయింట్ చేసిన ఒక అధికారి, అతని మీద అమెరికా వాళ్ళు ఏమంటున్నారు, ఏ టైంలో అయినా కూడా వీడు ఈ భూమి మీద ఉండే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. అంటే ఎవరు చేస్తారు అంటే ఇవాళ ఉన్న పరిస్థితిలో భారత్ క్లియర్గా ఇతన్ని టార్గెట్ చేశారు. ఇక నెక్స్ట్ లెవెల్లో మీరు చూసారనుకోండి, ఖ్వాజా ఆసిఫ్ అని అంటారు. ఈ ఖ్వాజా ఆసిఫ్ అంటే ఎవరండి, పోయిన వీడియోలో మాట్లాడాను, పాకిస్తాన్ యొక్క డిఫెన్స్ మంత్రి. ఇతను ఏమంటున్నాడు, అవునురా మేము తీవ్రవాదులను పెంచి పోషిస్తున్నాము. ఇప్పుడు ఏమిటి ఓపెన్గా చెప్తున్నాడండి, మీడియా ముందు చెప్తున్నాడు. ఎందుకు ఇలా చెప్తున్నాడంటే 30 ఏళ్ల నుంచి కూడా, గత 30 ఏళ్ల నుంచి అమెరికా వాళ్ళు మాకు చెప్తున్నారు, మాకు ఆజ్ఞలు ఇస్తున్నారు, ఈ డర్టీ పాలిటిక్స్ అనేది లాస్ట్ 30 ఇయర్స్ నుంచి మేము చేస్తున్నాము. అంటే ఇతని ఉద్దేశం ఏంటి, యుఎస్ఎస్ఆర్ ఆఫ్ఘనిస్తాన్ మీదకి వచ్చినప్పుడు అమెరికా వాళ్ళు పాకిస్తాన్కి డబ్బు ఇచ్చి ఈ తాలిబాన్ యువకులను తయారు చేయండి, యుఎస్ఎస్ఆర్ మీదకి పంపించండి. అంటే ఈ తీవ్రవాదుల పునాదులు ఎక్కడా, పాకిస్తాన్లోనే. ఎవరు వీళ్ళ హ్యాండిలర్స్, అమెరికా. సో 1991లో యుఎస్ఎస్ఆర్ మీకు కొలాప్స్ అయిపోయింది, 15 దేశాలుగా వాళ్ళు విడిపోయారు. సో 1991 నుంచి ఈ యువకులంతా ఖాళీ అయిపోయారు. ఇప్పుడు వీళ్ళను ఎక్కడికి పంపించాలి, మరి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాము, ఆయుధాలు ఇచ్చాము, డబ్బు ఇచ్చాము, ఏం చెయ్యాలి అంటే భారత్ మన కామన్ శత్రువు కదా. మీరు కావాలంటే చూడండి, 1991 నుంచే కశ్మీర్ పండిట్ల మీద వీళ్ళు దాడులు అనేవి మొదలుపెట్టారు, అంతకు ముందు లేదు. అంటే ఏంటి, యుఎస్ఎస్ఆర్ శత్రువులు అలాగే భారత్కి శత్రువులుగా మారారు. సో ఇదంతా అమెరికా చేసిన పనే, మేము కాదు. వాళ్ళు చెప్పడంతో, వాళ్ళు ఫండింగ్ ఇవ్వడంతో మేము ఈ డర్టీ పాలిటిక్స్ అనేవి ఆడుతూ వచ్చాము. ఇవాళ మేము లిటరల్గా ఇలాంటి పరిస్థితిలో ఉన్నాము. ఈరోజు భారత్ మాతో ఏం చేసినా కూడా ఇది అమెరికా పాపమే. సరేనండి, జో బైడెన్ అన్నాడు, ఓకే. ఇప్పుడు ఎవరున్నారు, డొనాల్డ్ ట్రంప్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అలాంటి అమెరికా మీద ఇంతంత పెద్ద నిందలు నువ్వు మోపుతూ ఉంటే అమెరికా చూస్తూ ఊరుకుంటుందా? ఇంపాసిబుల్. కాబట్టి ఇవాళ ఏమైంది, పాకిస్తాన్ పరిస్థితి లాస్ట్ వీడియోలో ఏదైతే మాట్లాడామో అన్ని వైపులా వాళ్ళు సరౌండ్ అయిపోయి ఉన్నారండి. 4 ఫ్రంట్ వార్ అనేది వాళ్ళు ఇవాళ చేయాల్సి ఉంది. దీనికి మించి అమెరికాతో శత్రుత్వం ఫర్ ద ఫస్ట్ టైం 1947 నుంచి ఎప్పుడూ లేని ఒక శత్రుత్వాన్ని పాకిస్తాన్ వాళ్ళు అమెరికాతో పెంచుకున్నారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా భారత్తో కలిసి ఏం చెయ్యబోతున్నాడు అంటే, ఇజ్రాయెల్ వాళ్ళు జాయిన్ అవుతున్నారు, వ్లాదిమిర్ పుతిన్ గారు చెప్తున్నారు మేము మీతోనే ఉన్నాము, పదండి వీళ్ళ సంగతి చూడండి అంటున్నారు. మరి ఇలాగ టోటల్గా పాకిస్తాన్ ఐసోలేట్ అయిపోయింది, ఎటు వెళ్ళాలో తెలియడం లేదు, వాళ్ళ సైనికులు యుద్ధము చెయ్యలేము అంటున్నారు. ఈ టైంలో అసీం మునీర్ యొక్క పరిస్థితి ఏంటి, పాకిస్తాన్ ప్రభుత్వము ఏమిటి, అన్ని వైపులా ఈ దేశం ముక్కలు ముక్కలు అయిపోతుందని చెప్పి ఇవాళ యుద్ధ నిపుణులు మాట్లాడుతూ ఉంటే ఇదే మనకు కరెక్ట్ అయిన టైం అని చెప్పి మన దేశంలో మన భారతీయులందరూ మనం అందరము కూడా ఇదే మాట్లాడుతున్నప్పుడు మోదీ గారు ఏం చెయ్యబోతున్నారు అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్గా మిగిలింది. మరి దీనికి సంబంధించి 48 అవర్స్ అని చెప్పి ఒక గడువు ఉందండి. ఇంతలో ఏం జరగబోతుంది ఆలోచించి మీరు మీ అభిప్రాయాలు తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.